హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఇల్లు కానీ ఆస్తి పొలాలు కొనుక్కునే వారికి ఇక సుప్రీంకోర్టు అనేది సంచలన తీర్పు. షాకింగ్. ఈ పత్రాలు కూడా తప్పనిసరిగా అయితే ఉండాల్సిందనమాట. రిజిస్ట్రేషన్ అయితే సరిపోదనమాట. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోదనమాట. ఆ భూమి మీని ఎలా చెప్తారు మీదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే చెప్పిందనమాట. ఆస్తి రిజిస్ట్రేషన్ సంబంధించి యాజమానికి అవసరమైన గ్యారంటీ కాదన్న. సో ముఖ్యంగా యాజమాన్యానికి పూర్తి స్థాయిలో పత్రాలు తప్పనిసరి స్వీకరిస్తారనమాట. ఆస్తి వివాదంలో చట్టపరమైన పరిష్కారం తుది మాట అన్న ధర్మాసనం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, న్యాయ రంగాలపైన తీర్పు అయితే ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆస్తులపైన విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నంత మాత్రాన పూర్తి యాజమాన్య హక్కు లభించినట్లు కాదని సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు వెలువరించింది. నిర్ణయం దేశవ్యాప్తంగా ఆస్తి యాజమానులు, అదేవిధంగా న్యాయ నిపుణులు రియల్ ఎస్టేట్ రంగంపైన గణనీయమైన ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఇక రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని, చట్టపరమైన యాజమాన్యానికి అది సమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం అయితే కీలక ప్రకటన చేసింది. ఇక సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఏంటంటే, గతంలో చాలామంది ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే యాజమాన్యం తమకే దక్కుతుందని భావించేవారు. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈ అభిప్రాయాన్ని మార్చేసింది. ఆస్తిని వినియోగించుకోవడం, నిర్వహించడం, బదిలీ చేయడం వంటి చట్టపరమైనటువంటి హక్కులే నిజమైన యాజమాన్య కిందకి వస్తాయని చెప్పేసి కోర్టు అనేది వివరించింది. కేవలం రిజిస్ట్రేషన్ పూర్తి, అదేవిధంగా యాజమాన్య హక్కులను కల్పించదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందనమాట. యాజమాన్యాన్ని నిరూపించుకోవడానికి సమగ్రమైనటువంటి పత్రాలు తప్పనిసరి అని, ఆస్తి వివాదాల పరిష్కారంపై చట్టపరమైన తీర్పుదా కీలక పాత్ర అని చెప్పిందనమాట. ఆస్తి యాజమాన్యాల ప్రభావం, కొనుగోలు, వారసత్వం లేదా ఇతర మార్గాల ద్వారా ఆస్తులు పొందిన వారికి ఈ తీర్పు చాలా ముఖ్యమైనది. ఆస్తి యజమానులు ఇకపైన తమ ఆస్తి పత్రాలన్నింటినీ న్యాయ నిపుణుల ద్వారా ధృవీకరించుకోవాలని, యాజమాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలను న్యాయవాదులు సలహా తీసుకోవాలని సూచించింది. ఆస్తి చట్టాల్లో వస్తున్న మార్పులు, కోర్టుల వ్యాఖ్యానాలపైన కూడా అవగాహన కలిగి ఉండడం చాలా వివిధ రంగాలపైన ప్రభావం. ఈ తీర్పు ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం, అదేవిధంగా న్యాయపరమైన పద్ధతులు మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ డెవలపర్లు, కొనుగోలుదారులు, న్యాయవాదులు మరింత స్పష్టమైన చట్టపరమైన చట్టంలో పనిచేయాల్సి అయితే ఉంటుంది. కేవలం రిజిస్ట్రేషన్ కంటే చట్టపరమైన యాజమాన్యానికి ప్రాధాన్యత పెరగడంతో ఆస్తి లావాదేవీలు మరింత విశ్వసనీయంగా మారవచ్చు అని చెప్పేసి ఇది ఆస్తుల విలువలపైన కూడా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా భవిష్యత్ కార్యాచరణ, సుప్రీం కోర్టు అయితే నిర్ణయం దేశంలో ప్రస్తుతం ఆస్తి చట్టాలు సమీక్షకు దారితీస్తుందని చెప్పేసి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్, చట్టపరమైనటువంటి యాజమాన్యం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపే పటిష్టను మార్గదర్శకమైన పారదర్శక న్యాయస్థానాన్ని రూపొందించడమే దీని లక్ష్యం. ఈ తీర్పు ఆస్తి లావాదేవీలో మరింత జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది.